హాయ్ అండి అందరికీ. నేను మీ ధనాల అబ్బాయి. ఈరోజు వచ్చేసి నేను సింగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినటువంటి చాంగి ఎయిర్పోర్ట్లో ఉన్నానండి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అండి. ఆ క్లీన్‌నెస్‌లో గానీ, ఆ హాస్పిటాలిటీలో గానీ సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందండి. బోర్డింగ్ పాస్‌లో గానీ, ఇమిగ్రేషన్‌లో గానీ చాలా అంటే చాలా స్మూత్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా స్మూత్‌గా జరిగిపోతుందండి. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా స్మూత్‌గా అయిపోద్దండి. నేను చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఎటువంటి టెన్షన్ పడలేదు. రీసెంట్‌గా 2025లో ద వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్‌గా లండన్ బేస్డ్ ఏవియేషన్ కన్సల్టెన్సీ గ్రూప్ అయినటువంటి స్కై ట్రాక్స్ వాళ్ళు ఈ టైటిల్ని సింగపూర్కి ఇచ్చారండి. ఇది ఇంతకు ముందు దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినటువంటి అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దోహా ఖతర్ అండి. ఆ టైటిల్ ఇంతకు ముందు ద వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అనే టైటిల్ ఇంతకు ముందు దోహాకు ఉండేది. ఆ టైటిల్ ఇప్పుడు సింగపూర్కి వచ్చింది. సో హ్యాపీ అండి. ఈ డిపార్చర్ ముందు చూడండి, అంత అట్రాక్షన్గా ఉంది. ఏదన్నా ఫ్యామిలీస్ అందరూ పంపించేసిన తర్వాత, డిపాచర్ చేసిన తర్వాత కొంతమంది ఫొటోస్ దిగుతున్నారని నేను కూడా తీశాను వీడియో. చాలా అంటే చాలా బాగుంది. ఏంట్రా మాకు ఎందుకు వచ్చావు అసలు నువ్వు ఎయిర్పోర్ట్, ఇంకేం పని ఊరిని వీడియోలు తీయడానికి వచ్చామని అనుకోవద్దండి. అసలు విషయం లేదండి, మన రాసిన 2 weeks హాలిడేస్కి ఇండియా వెళ్తున్నాడు. మరి ఇండియా వెళ్తుంటే రిటర్న్లో మనం అన్న చేత చెప్పించుకోవచ్చు కదా మనకు కావాల్సినవి. అందుట్లో సమ్మర్ అన్నకి ఏం చెప్పామంటే, అన్న నువ్వు రిటర్న్లో వచ్చేటప్పుడు లగేజ్ మాత్రం పగిలిపోవాలన్నా అని చెప్పాము. అన్న మాత్రం ఏంటి బాబు ఇంకోసారి అని అన్నట్టు చూశాడు. కానీ పైకి అలానే అంటాడు, కానీ అన్నీ తీసుకొస్తాడు. చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి. తెలంగాణ ముద్దు బిడ్డ మన రాజేష్ అన్న, మామూలుగా ఉండదు. తెలంగాణ స్పెషల్గా అన్నీ వేసుకొచ్చేస్తాడు. బోర్డింగ్ బాస్ మాకు కావాల్సిన లిస్ట్ అంతా చేతిలో పెట్టేసి అన్నను అలా సాగనింపామండి. ఇంకా మరి నేనైతే ఉంటానండి. బాయ్.